నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ఐలాపూర్ గ్రౌండ్లో మనం ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున యువకులు పాల్గొంటూ ఉన్నారు. చుట్టుపక్కల కాలనీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, ఈరోజు వీక్ ఆఫ్ కావడంతో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మనతో పాటు ఆర్గనైజర్స్ ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే సుమారు 50 టీంలు పైనే వచ్చారని చెప్పి మాణిక్ యాదవ్ ఇందాక చెప్పారు. ఎంతమంది టీమ్స్ పాల్గొంటూ ఉన్నారు, ఏం చెప్తారు? మొత్తంగా అయితే 55 టీమ్స్ వచ్చాయండి. కంప్లీట్ మన పటాన్చెరు, మళ్ళీ అమీన్పూర్, బీరంగూడ, పటేల్గూడ, సో చుట్టుపక్కల అన్ని కాలనీస్ నుంచి సుమారుగా 55 టీమ్స్ వచ్చాయి. మేము ఈ మాణిక్ యాదవ్ గారు ప్రతి ఇయర్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాడు ఐలాపూర్ నుంచి. సో లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. సో ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున మేము కండక్ట్ చేసాము. 2 గ్రౌండ్లో ఇక్కడ యాక్చువల్గా బీరంగూడ అంటేనే ఫేమస్ ఫర్ క్రికెట్కి. సో ఇక్కడ ఉన్న చాలా గ్రౌండ్స్ ఉన్నాయి కదా. సో 2 గ్రౌండ్లలో పర్ డే ఒక 20 మ్యాచెస్ మేము కండక్ట్ చేస్తున్నాము. మొత్తం సుమారుగా మా లక్ష్యం ఏంటంటే ఈ మన పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి యూత్ క్రికెట్ ఆడాలి అని. సో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. మళ్ళీ ఈ చుట్టుపక్కల అయితే మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో అందరిని ఎంగేజ్ చేయాలని చెప్పి ఉద్దేశంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అయితే జరుగుతుంది ప్రజెంట్గా. సో చాలా క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి మన నియోజకవర్గమే కానివ్వండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ప్రైజ్ మనీ అనేది ఒక ₹1,00,000 అనేది ఆషామాషి విషయం కాదు. ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది క్రికెటర్స్ అందరికీ, లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ. ఫస్ట్ టైం అండి ఇక్కడ కూడా మేము ఇంత పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ కూడా పెట్టడానికి కారణము అందరికీ యువకులకి ఒక ఉత్సాహం నింపడానికి ఇంత ప్రైజ్ మనీ పెట్టాము. సో ఇదివరకు అంటే ప్రీవియస్గా అయితే మేము జస్ట్ 40,000 50,000 ప్రైజ్ మనీ తోటి స్టార్ట్ చేసాము. బట్ ఈసారి పెద్ద ఎత్తున జనాలు రావాలి, అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలనే ఉద్దేశంలో ఒక ₹1,00,000 ప్రైజ్ మనీ పెట్టాము. అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలరు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఇలా చాలా ప్రైజెస్ ఉన్నాయి. సో ప్రతి మ్యాచ్కి వాళ్ళకి ఏదో ఒకటి సంతోషంగా అయితే ఉంటుంది, గెలిచిన వాళ్ళకైనా ఓడిపోయిన వాళ్ళకైనా. ఎట్లా 2 పిచ్లు ఏర్పాటు చేసినట్టున్నారు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ, టీమ్స్ ఎక్కువ ఉండటం వల్ల. మాకు మొత్తం ఓవరాల్గా 55 to 56 టీమ్స్ వచ్చాయి కాబట్టి అన్నీ ఒకటే గ్రౌండ్లో ఆడాలంటే కష్టమవుతుంది. అందుకే ఇక్కడ మాకు 2 గ్రౌండ్స్ ఉన్నాయి. సో 2 గ్రౌండ్లో సైమల్టేనియస్గా అక్కడ 2 గ్రౌండ్లో మ్యాచెస్ జరుగుతుంటాయి. ఇట్లా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ సహకరిస్తూ ఉన్నారా ఎట్లా? మా టీం ఉందండి, ఐలాపూర్ టీము ఆల్రెడీ ఇక్కడ. సో మా దాంట్లోనే 50 మెంబర్స్ మేనేజ్మెంట్ ఉంది. సో అందరం కలిసి ఒక షేర్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తున్నాము. సో 5 మెంబర్స్ అక్కడ, 5 మెంబర్స్ ఇక్కడ. సో అలా అందరూ సహకరించడం వల్లనే ఈ టోర్నీ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ ఇంకా చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, ఈవెన్ మీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటున్నారు, అన్న మేము కూడా వస్తామని చెప్పి. ఇప్పటికే 50 టీమ్స్ దాటిపోయినాయి. ఇంకా ఎంత అంచనా ఉంది మీకు? అంచనా అయితే ఉంది, ఒక 70 to 80 టీమ్స్ అంచనా ఉన్నాయి. సో అది మేము ప్లాన్ చేస్తున్నాము, ఎందుకంటే టోర్నీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చాలామంది వస్తున్నారు, మేము ఆడతాము అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ మన దగ్గర. సో మేము అదే అకామిడేట్ చేయాలని చెప్పి చూస్తున్నాము. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఈ బీరంగూడలో, పటాన్చెరులో, అమీన్పూర్లో ఎక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళని అందరినీ ఎంగేజ్ చేయాలని, అందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఒక టీం అనేది ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఐకమత్యం అనేది ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మనము ఇది మెయిన్గా జరగడం జరిగింది అన్నట్టు. అన్ని కాలనీస్ ముందుకు వచ్చాయి. సో స్టార్టింగ్ టు ప్రణీత్ నుంచి ఇక్కడ పటేల్గూడలో ఒక దాదాపు 15 కాలనీస్ ఉన్నాయి, కృష్ణారెడ్డిపేటలో ఒక 3 to 4 కాలనీస్ ఉన్నాయి, అలాగే అమీన్పూర్లో ఒక 10 కాలనీస్ ఉన్నాయి. సో అలా ఆల్మోస్ట్ అన్ని ఈ కాలనీస్ కవర్ అయిపోయాయి ఈ టోర్నమెంట్లో. మోర్ దెన్ 60 to 70 టీమ్స్ రావడం వల్ల. ఫైనల్గా చాలామంది లీడర్స్ ఉన్నారు మన ఈ చుట్టుపక్కల ప్రాంతాలు. సరే పార్టీలు ఏవైనా కానీ మాణిక్ లాంటి ఆలోచన ఇంకా చాలామంది నాయకులు చేయాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, మనకి అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని నిర్వహించే నాయకులు, ఇట్లా ప్రోత్సహించే నాయకులు పెద్దగా ముందుకు రాని పరిస్థితుంది. ఒక క్రికెటర్గా ఏం చెప్తారు ఫైనల్గా నేను ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ మాణిక్ అన్న. ఎందుకు అంటే జనాలు ఆడుతుంటారు, కానీ అందరికీ ఒక స్ఫూర్తిని నింపాలి అంటే ఇలాంటి ఒక టోర్నమెంట్ పెడితేనే ప్రతి టీమ్స్ వస్తారు, వాళ్ళు కూడా ఒక ప్రైజ్ మనీ కోసం ఇంట్రెస్ట్తో ఆడతారు. సో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశాడు మాణిక్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మాణిక్ అన్న. ఎందుకంటే అలాంటి నాయకులు ఉంటేనే యూత్ అయినా కానీ ఎవరైనా కానీ ఎలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా క్రికెట్ అనే దానికి కట్టుబడి ఉంటుంది. సో థ్యాంక్ యూ మాణిక్ అన్న. మీరు ఇలాగే మళ్ళీ ప్రతి సంవత్సరము కండక్ట్ చేయాలి టోర్నమెంట్స్ అని. సో అందరం ఇలాగే ఉండాలి, అందరూ ఇలాగే ఆడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్ అన్న. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది. సో ఇది ఓవరాల్గా మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో ఐలాపూర్ గ్రౌండ్లో అయితే మున్సిపాలిటీకి సంబంధించిన చాలామంది కాలనీలకు సంబంధించిన యువకులు పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే యువకులు ఉన్నారో ఈ యువకులు
యువకుల్లో క్రికెట్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్స్కి ఎవరైతే వస్తారో విజేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹1,00,000 బహుమతిని అందజేయడం కోసం మాణిక్ యాదవ్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే సుమారు 55 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటూ ఉన్నాయి. ఇంకొక 20-30 టీంలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్ చెప్తున్నారు. మాణిక్ కూడా ఒకటే చెప్తున్నారు, యువకుల్లో ఇట్లాంటి స్ఫూర్తిని నింపాల్సిన బాధ్యత యువ నాయకులుగా మా మీద ఉంది కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి మాణిక్ యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.